హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మేము బియ్యం పిండి అప్పడాలు చేసుకుంటున్నాం. దాని ప్రాసెస్ ఏంటో మరి మీకు చూపించేస్తాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యం పిండిని ఒక గిన్నెలో తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెలో ఒక గ్లాస్ బియ్యం పిండికి 8 గ్లాస్ వాటర్ వేసుకొని అందులోనే కొంచెం సగ్గు బియ్యం వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 10 నుంచి 12 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకొని దాన్ని వాటర్లో వేసి బాగా కలుపుకొని మూత పెట్టండి. ఎసరు బాగా మరిగాక ముందు రెడీగా పెట్టుకున్న బియ్యం పిండి వాటర్ ని ఎసరులో వేసి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర జల్లుకొని బాగా కలుపుకోండి. అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా ఉడికాక ఇక్కడ చూపిస్తున్న విధానంగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మేడ మీద ఒక కాటన్ చీర పరుచుకొని అప్పడాల బ్యాటర్ తీసుకొచ్చి గరిటతో గానీ స్పూన్ తో గానీ ఇలా రౌండ్ గా అప్పడాల్లాగా వేసుకోవడమే. బ్యాటర్ చల్లారిపోతున్న కొద్దీ చిక్కగా అయిపోద్దండి. చిక్కగా ఉంటే అస్సలు అప్పడాలు బాగా రావు. సో మీరు కావాలంటే వేడి నీళ్ళు తీసుకొని కొంచెం కలుపుకొని మళ్ళీ వేసుకోవచ్చు. అంతేగాని చిక్కగా ఉన్నప్పుడు మాత్రం వేయకండి. మరి మీలో ఎంతమందికి బియ్యం పిండి అప్పడాలు తెలిసి కమెంట్ బాక్స్ లో షేర్ చేసేయండి. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.